తిరుమల స్వామివారి ఆలయ క్యూ లైన్లో మహాపరాధం జరిగింది. ముగ్గురు భక్తులు చెప్పులతో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. క్యూ లైన్ దాటుకుని ఏకంగా ఆలయం మహాద్వారం వరకు వచ్చేశారు. ఏమాత్రం ఆలస్యం జరుగున్నా ఆ ముగ్గురు కూడా చెప్పులతో ఆలయంలోకి అడుగు పెట్టుండేవాళ్లు. ఆ సమయంలో మహాద్వారం దగ్గర టీటీడీ సిబ్బంది గుర్తించి వారిని అడ్డుకున్నారు. చెప్పులు వదిలి ఆలయంలోనికి వెళ్లాలని చెప్పారు. దీంతో ఆ ముగ్గురు తమ చెప్పులను మహాద్వారం దగ్గర వదిలేసి ఆలయంలోకి ప్రవేశించారు. క్యూ లైన్ దాటుకుని ముగ్గురు భక్తులు చెప్పులతో ఏకంగా మహాద్వారం వద్దకు ఎలా వచ్చారనేది అంతు చిక్కట్లేదు. ఈ విషయంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది స్పష్టమవుతోంది. నిజానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి భక్తులు ప్రవేశించే సమయంలోనే విజిలెన్స్ టీటీడీ ఉద్యోగులు గుర్తించాల్సి ఉంటుంది. అక్కడే భద్రతా సిబ్బంది భక్తులను తనిఖీ చేస్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి మొబైల్ ఫోన్ తీసుకువెళ్లడం, చెప్పులను ధరించి అక్కడ అడుగు పెట్టడం నిషేధం. నిషేధిత వస్తువులు ఏవైనా ఉన్నా వాటిని తీసుకుని లోనికి వెళ్లడానికి అనుమతించారు. విస్తృతంగా తనిఖీ చేసిన తర్వాతే భక్తులను క్యూ కాంప్లెక్స్ లోకి పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు మాత్రం ముగ్గురు భక్తులు చెప్పులతోనే మహాద్వారం వరకు వచ్చేయడం కలకలం రేపింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ దగ్గర భద్రతా సిబ్బంది వీరిని గుర్తించకపోవడం వల్లే ఇంత జరిగింది. భద్రతా సిబ్బంది ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఈ దుస్థితి తలెత్తిందని భక్తులు మండిపడుతున్నారు. ఇకనైనా తనిఖీ సిబ్బంది పటిష్ట తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు.